అటాకులు చేస్తున్నారు వాళ్ళ మీద. సో అందు గురించి ఆ, అది ఇంకా ఎలా ఉండబోతుందంటే మనం దాని మీద ఇంకా ఇన్ఫర్మేషన్ రైట్. వేచి కమింగ్ టు ద చూడాలండి. నెక్స్ట్ సబ్జెక్ట్, ఒకసారి పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు, చాలా దుర్మార్గము విషాదకరమైన అంశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఒక డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ మీద దాడి చేసింది పాకిస్తాన్. మా లక్ష్యం ఉగ్రవాదులు అంటే మనం కనుక వెళ్ళి ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు 9 కొట్టొచ్చాను చూడండి క్యాంప్స్. ఆ పద్ధతిలో వీళ్ళేదో ప్రపంచం మొత్తానికి బతురే సుభాషితాలు చెప్పేవాళ్ళలాగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లు వీళ్ళకి ఉగ్రవాదులా కనిపిస్తుంది. మరి వీళ్ళని ఏమనాలి సార్? 400 మందిని చంపేశారు అక్కడ, 250 మంది సివియర్లీ ఇంజోర్డ్. అండ్ డ్యూరింగ్ ది హోలీ రంజాన్ టైం ఇది కూడా వాళ్ళు చేసింది. మోస్ట్ అన్టైమ్లీ అలా చేశాడనే ట్రంప్ని మనం నిందిస్తున్నాం. ఇంకా హౌ డిఫరెంట్ దే ఆర్ ఫ్రమ్ ట్రంప్ పాకిస్తాన్లో కూడా. మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి మీరు. తాలిబాన్లు చాలా నేర్చుకున్నారు. తాలిబాన్లు మొదట్లో పాకిస్తాన్ చేతిలో ఉన్నప్పుడు, అమెరికా అక్కడ దింపినప్పుడు వాళ్ళు ఇది కాదు. అందుకనే తాలిబాన్ల మీద అంత వ్యతిరేకత ఆ రోజుల్లో. తాలిబాన్లు అంటేనే ఒక ఆటవిక ఇదిలాగా ఉండేది కదా. అక్కడి నుంచి చాలా ప్రయాణం జరిగింది వాళ్ళది. వాళ్ళు ఒక దేశభక్తియుత ప్రభుత్వంగా మారారు. వాళ్ళు వాళ్ళ దేశాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారు. పాత పద్ధతులు లేవు, చాలా పాఠాలు నేర్చుకున్నారు. కానీ అసలు పాఠాలు నేర్చుకుంది పాకిస్తాన్. ఈ రోజుకి ఆటవిక రాజ్యంగా తయారయ్యి అమెరికా ఆడించినట్టు ఆడతా ఇప్పుడు ఎవరి మీద బాంబులు వేసారు? తీసుకెళ్లి ఒక రిహాబిలిటేషన్ సెంటర్ మీద, డ్రగ్ అడిక్ట్స్ తాలూకు రిహాబిలిటేషన్ సెంటర్ మీద వేసి బాంబులు తీవ్రవాదులు అని చెబుతున్నారు. తీవ్రవాద బాధితులే డ్రగ్ అడిక్ట్స్. యాక్చువల్ గా తీవ్రవాదం ప్రబలంగా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతంలో ఓపియం పంట విపరీతంగా వేసి వాళ్ళు ప్రపంచాన్ని అంతటికీ సప్లై చేశారు. దాన్ని అక్కడి నుంచి పోయింది. అలాగే వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు కొంతమంది. వాళ్ళు తీవ్రవాద బాధితులు, పీడితులు, వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు పీడితులు, వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు, దానికి అలవాటుకు లోనై, బలహీనతకు లోనై వాళ్ళ మీద బాంబేసి నిస్సహాయుల్ని, రోగ పీడితుల్ని వాళ్ళ మీద బాంబేసి సంతోషించే శాడిజం అది పాకిస్తాన్కి ఉద్యమం నుంచి అన్ని మర్చిపోయింది. స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే చేసే ప్రతి పనిలోనూ మునీర్ వ్యవహార శైలి చూడండి. మునీర్ అసలు ట్రంప్ని ప్రపంచం అంతా పిచ్చోడి కింద లెక్కేసి, దుర్మార్గుడి కింద లెక్కేస్తుంటే మునీర్ ఆయనతో అంటకాగా ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నవాడు ఈ రోజు ఏం మాట్లాడతాడు? ఇన్ని యుద్ధాలు చేస్తుంది ట్రంప్, ఈ రకంగా ఎక్స్పోజ్ అయిపోయాడు. మునీర్ వేర్ ఈస్ హిస్ స్పేస్? ఎక్కడ మొహం పెట్టుకుంటాడు? ఏమని చెబుతాడు? ప్రపంచం మళ్ళీ అంటాడు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ట్రంప్ కని? వెరీసి పాకిస్తాన్ లో జనాలే అమెరికాకి వ్యతిరేకంగా అమెరికా ఎంబసీ మీదకి వెళ్ళాలని చెప్పడం వాళ్ళు అలాంటి సపోర్ట్ చేయకపోయినా వాళ్లే తిరగబడి జనాలు వెళ్తుంటే వేర్ ఈస్ మునీర్? పాకిస్తాన్ జనాలే అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నారు. అమెరికాలో మునీర్ అనే ఆర్మీ చీఫ్, అతని చేతిలో పెట్టుకుని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం. ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు ఏంటంటే భారతదేశంతో బాగుంది, అటు పక్క చైనాతో బాగుంది, తన ఆర్థికంగా తను నిర్మించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇట్లాంటి నిర్మాణాలు చేసుకుంటుంది. చుట్టుపక్కల సాధ్యమైనంత కాశ్మీర్లో కూడా వేలు పెట్టని పరిస్థితి. సాధ్యమైనంత అందరితో బాగుండే ప్రయత్నం చేస్తుంటే అది నచ్చట్ల అమెరికాకి. అందుకని ఈ గేమ్ అంతా అమెరికా ఆడిస్తున్న గేము. మునీర్ లాంటి వాళ్ళతో పాకిస్తాన్ లో అమెరికా ఆడిస్తున్న ట్రంప్ అదంటే దాన్ని నిర్మించుకోవటం కానీ ఆర్థికంగా అది నిలబట్టడం కానీ ఇష్టం లేక ఈ రోజు ఈ యుద్ధం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి కారణం వేరే ఏం కాదు. ఆఫ్ఘనిస్తాన్ తన కాళ్ళ మీద తాను నిలబడితే కనుక అది అమెరికాకి బ్యాక్ మోడల్. దాని మీద యుద్ధం జరగడం అనేది పాకిస్తాన్ చేస్తున్న యుద్ధం కాదు, అమెరికా ప్రేరేపిత పాక్ యుద్ధం. బట్ ఎంత దుర్మార్గంగా చూసారా? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది హోలీ రంజాన్ టైంలోనే, వీళ్ళు చేసింది హోలీ రంజాన్ టైంలోనే. అంటే ఇట్ సీమ్స్ అమెరికా లేదా అమెరికాని నడిపిస్తున్న డీప్ స్టేట్ హ్యాస్ అ హిడెన్ ఎజెండా టు బ్రింగ్ ఇన్ డివిజన్ అమంగ్ ఇస్లామిక్ నేషన్స్. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ కూడా అది ఉపయోగపడుతుంది కదా, ఇరాన్ లో కూడా అది ఉపయోగపడుతుంది. పైగా మీకేంటి, ఇరాన్ చాలా మంది ఇన్ని దేశాల మీద బాంబులు వేస్తుంది కదా. గల్ఫ్ దేశాలు చాలా వాటి మీద బాంబులు వేసింది, కానీ గల్ఫ్ దేశాలు ఇరాన్ జోలికి పోటల్లా, అవి ఎదురు పోటల్లా. ఎందుకు? ఒక కారణం ఏంటంటే గల్ఫ్ దేశాలలోని మెజారిటీ ప్రజానీకం ఇరాన్దే కరెక్ట్ అనే అభిప్రాయంలో ఉన్నారు. ఆ దేశాల్లోని ప్రభుత్వాలు అమెరికాతో అంటకాగుతున్నా ఆ దేశాల్లోని ప్రజలు ఇరాన్దే కరెక్ట్ అనే అభిప్రాయం. రెండో కారణం ఏంటంటే అసలు ఈ అమెరికా ఇప్పుడేం మాట్లాడుతున్నారు, గల్ఫ్ దేశాల్లో వాళ్ళు బాంబులేసి ఇరాన్తో తగదా పెట్టుకోవట్లా. వాళ్ళు ఏమంటున్నారంటే, బాబు నీ క్యాంపులు నువ్వు తీసుకెళ్లి మిలిటరీ స్థావరాలన్నీ నువ్వు నీ వల్ల మా మీద ఈ దాడులు జరుగుతున్నాయి, నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతున్నారు. సో ఏమైంది, ఇరాన్ దాడులు ఇరాన్కి కలిసి వచ్చినాయి, అమెరికాకి అది వ్యతిరేకం అవుతుంది. ఏంటంటే ఈ రోజు మళ్ళీ ఎలాగోలా ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెడితే కనుక ఇరాన్ యుద్ధంలో కూడా అది ఏమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా, మరి ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ ఆ సున్నీ షియా విభజన ఎట్లాగో ఉంది, ఈ మధ్య ఏదో కొంచెం తగ్గుతున్నట్టుగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం చూస్తుంటే ఆ విభజనలు తగ్గి ఏదో కొంత ఐక్యమత్యత ఉన్నట్లు ఉంది అక్కడ దేశాల మధ్య. ఏదేమైనా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మీద శాంతియుతంగా
చాలా పాఠాలు నేర్చుకొని మంచిగా బతకాలి నలుగురితో అని నేర్చుకొని భారతదేశం నుంచి అటు ఆ పక్క ఆ రష్యా చైనా అందరితో సయోధ్యలో ఉంటా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా, వాళ్ళ ప్రజల బాగోగులు వాళ్ళు చూసుకుంటా. ఎందుకంటే చాలా బ్యాక్వర్డ్ కంట్రీ కదా, చాలా బ్యాక్వర్డ్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పటికీ చాలా బొరియలు కొండలు గుట్టలతో ఉన్నటువంటి వెరీ బ్యాక్వర్డ్ కంట్రీ, స్ట్రాటజిక్ ఇంపార్టెంట్. కానీ దాన్ని అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ రకంగా శాబిటేజ్ చేయడం అనేది కూడా తప్పు. ఎందుకంటే అంత అభివృద్ధి చేసుకోవాలంటే డొమెస్టిక్ పాలసీకి ఎక్స్టెన్షనే విదేశాంగ విధానం. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ తాలూకు డొమెస్టిక్ పాలసీ ఈజ్ గుడ్ నౌ, రైట్. ఇట్ ఈస్ నాట్ ట్రైంగ్ టు, అంటే ఛాందసవాదం అవన్నీ మనకి ఎప్పుడు మనం అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అయ్యి దాన్ని అకస్మాత్తుగా ఆకాశాన్ని అక్కడ దింపలేము. సరే ఏదేమైనా కానీ ఏంటంటే ద డొమెస్టిక్ పాలసీ ఈజ్ గుడ్, సో డెఫినెట్లీ దేర్ ఫారెన్ పాలసీ విల్ బీ గుడ్ అనేది ఆటోమేటిక్ అజంప్షన్. కాబట్టి ఏంటంటే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ చేస్తాను దాని డొమెస్టిక్ పాలసీలో చండాలంగా. ఇమ్రాన్ ఖాన్ చూడండి, ఆఖరికి మన గవాస్కరును కపిల్ దేవ్ కూడా ఇమ్రాన్ ఖాన్ కి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి వాళ్ళు ప్రకటన కూడా ఇచ్చారు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటిది ఇప్పుడు మనకి నచ్చకపోవచ్చు ఆ నాయకుడు, కానీ జైల్లో పెట్టి చంపేస్తా ఉన్న రకంగా చేస్తే తప్పు. ఎవరు చేసినా తప్పే, భారతదేశంలో జరిగిన తప్పే, ఏ దేశంలో జరిగిన తప్పే. మనం ఎమర్జెన్సీ కూడా మాట్లాడుకున్నాం కదా సార్. వీ హ్యావ్ ఏ బ్రేకింగ్ కమింగ్ ఇన్ సార్, ఒకసారి అది కూడా విందాం. కాబూల్లో విదేశీ దౌత్యవేత్తలతోటి ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తకి మాట్లాడారు. ఆయన దౌత్యపరమైన పరిష్కారాల విషయంలో పాకిస్తాన్ ఉద్దేశాల మీద ఆఫ్ఘనిస్తాన్ నమ్మకం కోల్పోయింది అండ్ పాకిస్తాన్ యంత్రాంగం దౌత్యానికి గౌరవం ఇవ్వట్లేదు. తెలిసిందా మనకు ఎప్పుడో తెలుసు, ఆయన వాళ్ళు తెలుసుకున్నారు కాకపోతే అంతే. పాకిస్తాన్ మీద మాకు నమ్మకం పోయింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఆయన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తకి مبشر برحمي ملکی او انسانی اهداف په قصدي ډول پنهکه کوي. د روژې مبارکې میاشتې د وروستیو لسیزې په وروستیو او د نیکمرغه کوچني اختر په درشل کې رحمت الله وبرکاته. نن داسې مهال تاسو سره ګورم چې پرون شپه په ځایي وخت 9 بجې د پاکستان. సో ఆయన he has clearly stated, let us come to ప్రసాద్ గారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ముత్తకి, పాకిస్తాన్ మీద మాకు నమ్మకం పోయింది. ఇందాక పాపారావు గారు అన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ నేషన్గా ఎమర్జ్ అవ్వటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళ మినిస్టర్ కూడా మొన్న మధ్య మనకి ఢిల్లీ వచ్చి వెళ్ళారు, ఆయన కూడా మనతో మాట్లాడి వెళ్ళారు. తాలిబాన్లు వాళ్ళ పాత విధానాలు, వాళ్ళకి ఆ అప్రెషన్ నుంచి వచ్చిన ఆ తిరుగుబాటే కానీ స్వతసిద్ధంగా ఏంటంటే వాళ్ళు డెవలప్ అవ్వాలి, మా రాజ్యాన్ని మా దేశాన్ని మేము డెవలప్ చేసుకోవాలనే తృష్ణతోటి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ప్రాజెక్ట్స్ మనం సపోర్ట్ చేస్తున్నాం, భారత్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దే ఆర్ గ్రేట్ఫుల్ టు భారత్ ఆల్సో. బహుశా అదే కడుపు మంట అనుకుంటాం పాకిస్తాన్కి. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఆయన చెప్పారనే కాదు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, పాకిస్తాన్ ఆడుతున్న ఈ డేంజరస్ గేమ్ రేపొద్దున వాళ్ళ టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి ప్రమాదం తెచ్చిపెట్టేలా కనిపించట్లేదు, పాకిస్తాన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి. ఏమండి, ఈ పెద్ద గేమ్లో యుఎస్ పాకిస్తాన్ ఒక పావులాగా వాడుకుంటుందండి. యాక్చువల్లీ ఇదివరకు కూడా ఈ పాయింట్ మీద మనం డిస్కస్ చేశాము. చైనా నుంచి ఆఫ్ఘనిస్తాన్ పైగా ఇరాన్కి త్రూ ల్యాండ్ రూట్ నుంచి వాళ్ళకి సప్లైస్ వెళ్తున్నారని ఎక్కడో అనుమానం ఉంది వాళ్ళకి. సేమ్ ఇదే టైంలో అందు గురించి వీళ్ళు అటాక్లు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఒక బార్బారిక్ యాక్ట్ కింద చూడాలి ఇది. ఎందుకంటే వీళ్ళు ఈ డ్రగ్స్ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ డీ అడిక్షన్ సెంటర్ నుంచి దాని మీద అటాక్ చేయడం అనేది ఇక్కడే కాదు, ఎక్కడ సరే హాస్పిటల్ మీద కూడా అటాక్ జరిగితే అది ఎంత తీవ్రంగా ఖండించాలో అంత తీవ్రంగా ఖండించాల్సిందే అండి. అయితే ఇప్పుడు మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు ఇంకా భారత్కి ఏంటి రోల్ ఇప్పుడు ఉంటుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ నేను అనుకోవడం, వీళ్ళు తాలిబాన్ వాళ్ళకి దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షల మంది పైగా సూసైడ్ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారండి. అంటే వాళ్ళు చెప్పడం కూడా, వాళ్ళ ఫారిన్ మినిస్టరు, పాకిస్తాను ఇలా ఈ దౌత్యపరంగా రెస్పెక్ట్ చేయడము గౌరవించడము పోయింది, ఇంకా వాళ్ళ మీద నమ్మకం మాకు పోయింది, వాళ్ళకి ఏ భాషలో అర్థమైతే వాళ్ళకి తెలుస్తుందో మేము అదే భాషలో చెప్తాము అని అన్నారు. అంటే ఇంకా అగ్రెసివ్గా
వాళ్ళకి రెస్పాండ్ అవ్వడము, సూసైడ్ అటాక్స్ మనం చూస్తుండడం, అంటే టీటీపీ స్టైల్ ఎలా ఉంటుందో అది మళ్ళీ ఆ జురాన్ లైన్ లేకపోతే రావల్పిండి, ఇస్లామాబాద్ అక్కడ. దాంతోపాటు ఇంకా ఈ ఓఐసి ఏదైతే ఉంటుందో వాటి మీద దాన్ని కూడా యూజ్ చేసుకోవడం చేస్తారు. అయితే భారత్కి కూడా చాలా పెద్ద బాధ్యత ఉందండి. ఎందుకంటే ఇంత పెద్ద మనకు దేశం అయింది కాబట్టి మనము పాకిస్తాన్ని డిప్లొమాటిక్గా ఎలా ఐసోలేషన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దాంతోపాటు మనకు అక్కడ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అక్కడ ఇంకా వాళ్ళకి మెడికల్ ఎయిడ్, డ్రగ్స్ కానీ కావాల్సినవి రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. భారత్ డైరెక్ట్ కైనటిక్ రోల్ అంటారు, అంటే అక్కడ ఏది వెళ్ళిపోయి యుద్ధం చేయకపోవచ్చు కానీ జియో పొలిటికల్లీ మనకు ఉండే స్ట్రెంగ్త్ని యూజ్ చేసుకుంటే యాంటీ పాకిస్తాన్ ఎలిమెంట్స్ మనం అందరం కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం డెఫినెట్లీ మనం చేస్తామని నేను అనుకుంటున్నాను అండి. ఫైనల్గా అండి వెళ్లే ముందు పాపారావు గారు, నిన్న ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. ప్రధానమంత్రి యూఏఈకి నైతికంగా సపోర్ట్ చేశారు. సో అంటే యూఏఈ దెబ్బతింటుంది. ఇన్ఫ్యాక్ట్ యూఏఈ తోటి మనకి ట్రేడ్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, యాజ్ వెల్ మనకి అన్ని దేశాలతోటి, గల్ఫ్ దేశాలన్నిటితోటి. అంటే దాన్ని ఉద్రిక్తలను తగ్గించడం కోసం, అలాగే వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ప్రధానమంత్రి మాట్లాడారు. సో పొరుగునున్న పాకిస్తాన్కి కంటగింపుగా ఉండే అవకాశం కూడా ఉంది. అండ్ అలాగే ఇరాన్ కూడా కొంచెం మనస్తాపానికి గురి కావచ్చు, ఇదేంటి ఇది అని. మీరేమంటారు? యుఏఈతో మనకి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంది. అంటే చాలా సమగ్రమైనటువంటి బాగా సన్నిహిత సంబంధాలు, ఏ పొరపచ్చాలు లేనటువంటి సంబంధాలు, దగ్గర సంబంధం ఉంది కాబట్టి అందుకనే పదే పదే యుఏఈ విషయంలోనే భారతదేశం మాట్లాడుతుంది. మిగతా అన్ని దేశాల విషయంలో అంతగా జోక్యం చేసుకోవట్లేదు. యుద్ధం సమయంలో అన్ని దేశాల విషయంలో ఏది భారతీయులకి సంబంధించి ఎఫెక్ట్ ఉన్న విషయంలో తప్పితే మిగతా అన్ని విషయాలు అన్ని దేశాలలో జరుగుతున్న దాని గురించి ఎక్కువ జోక్యం చేసుకోవట్లేదు. జోక్యం చేసుకుంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ మీకు కనపడేది యుఏఈతో బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి చాలా ఒప్పందాలు కూడా ఉన్నాయి మనకి యుఏఈతో. ఎల్ఎన్జి సప్లై డీల్ దగ్గర నుంచి ఇతరత్ర వాణిజ్యం కూడా పెంచుకోవాలనేది, నాన్ ఆయిల్ వాణిజ్యం, అంటే ఆయిల్ కాకుండా ఇతర వాణిజ్యాన్ని కూడా 2032 నాటికి $200 బిలియన్ల పెంచుకోవాలనేది కూడా అంత పెద్ద ఎత్తున ఒక రకం చాలా సన్నిహిత సంబంధం ఉన్న దేశాలుగా ఖచ్చితంగా మనం డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా మనం పాకిస్తాన్ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. పాకిస్తాన్ మన శత్రు దేశం కావటం వల్లే కాదు, ఆఫ్ఘనిస్తాన్తో మనకు ఆ సన్నిహిత్యం వచ్చింది, వాళ్ళు మనతో బాగున్నారు, మనం వాళ్ళతో బాగున్నాం. కాబట్టి ఈ కండమినేషన్ అనేది యుఏఈకి సంబంధించినంత వరకు యుఏలో అంటే మనం దానిలో కూడా ఎవరి పేరు ఎత్తట్లా. ఆ యుఏఈ ప్రత్యర్థులు దాని మీద దాడులు జరుగుతున్న దానిలో వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు ఎత్తకుండానే మనం జనరల్ గా ఎక్కువగా మన సౌహార్ద ఇదిని తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. ఒక పాయింట్ ఉందండి, ఎస్పెషల్లీ యుఏఈ మీద. రైట్, మనకి ఎకనామిక్ పరంగా కాకుండా భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఎంటైర్ గల్ఫ్ లో ఎక్కువ మంది ఉండేది యుఏఈలో అండి. అరౌండ్ 45 lakhs వరకు ఉన్నారు. దాంతో పాటు మనకి ఫారిన్ కరెన్సీ, ఫారిన్ రెమిటెన్సెస్ ఎక్కువ యుఎస్ తర్వాత వచ్చేది ఏదైనా ఉంది అంటే అది యుఏఈ అండి. అందు గురించి దిస్ ఈజ్ అ రైట్ స్టెప్. అంటే ఎక్కడ పేరు తీసుకోకుండా మన వాళ్ళకి సంఘీభావం చెప్పడము అది ఇట్ ఇస్ అ రైట్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ పెగెట్ ప్రసాద్ గారు, అలాగే పాపారావు గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. 3 మేజర్ డెవలప్మెంట్స్ మనం చూసాం. ఒకటి ఏంటంటే ఈ అలీ లారిజానీ, ఇరాన్ సెక్యూరిటీ చీఫ్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించి, ఆయన బతికుండి ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా కూడా ఆయన ఐఆర్జీసీ చీఫ్ అయి ఉండేవారు. అంటే ఈ ఖమేనీ ప్లేస్లో, మన ముజ్తబా ఖమేనీ ప్లేస్లో ఆయన బ్యాక్ బోన్గా ఉన్నారు ఐఆర్జీసీకి. అండ్ బ్యాక్ అండ్ ఆపరేషన్స్లో మిలిటరీ వ్యూహాల్లో ఆయన దిట్ట, గెరిలా వ్యూహాల్లో. సో ఆయన ఎలిమినేట్ చేయడం అనేది ఇజ్రాయెల్కి బాగా కలిసి వచ్చిన అంశం. అది మరింతగా పెనట్రేట్ కావడానికి ఆయన వ్యూహాల ముందు ఇజ్రాయెల్ చాలాసార్లు ఇబ్బంది పడింది, సఫకేట్ అయింది. ఇంకా ఇలాంటి వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ అదే. ఆయన మాట్లాడుతూ కూడా విదేశాంగ మంత్రి ఆయన ఏమన్నారు, ఇజ్రాయెల్ గిడియోన్ సార్, ఈతను చంపడానికి $10 million అమెరికా ప్రపోజ్ చేసింది, చంపిన వాళ్ళకి ఇస్తామని, మేము రూపాయి ఖర్చు లేకుండా మేము చంపేస్తామని చెప్పేసి. ఇలాంటి వాళ్ళందరినీ ఇంకా ఎలిమినేట్ చేయబోతోంది. వార్ ఇంటెన్సిఫై అయ్యే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. యాజ్ వెల్ ఇక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద జరిపిన దాడి అనేది దుర్మార్గమైన దాడి, దాని మీద క్లారిటీ ఉంది. ప్రపంచ దేశాలను ఈరోజు ఆఫ్ఘనిస్తాన్